నదీ తీరంలోని తన గూటిలో ఒక బాతు 4 గుడ్లు పెట్టింది. పిల్లలు పొదగడం కోసం ఎదురుచూస్తూ ఆ గుడ్లపై కూర్చునేది. కాని అకస్మాత్తుగా బాతు పరిస్థితి క్షీణించింది. బాతు తన గూటిలోనే మరణించింది. ఒక కోడి అటుగా వెళ్తోంది. బాతు చనిపోయుండటాన్ని అది చూసింది. అది దగ్గరకు వెళ్లి చూడగా ఆ కోడి గుండె దుఃఖంతో నిండిపోయింది. బాతును పక్కన పెట్టి ఆ గుడ్ల మీద కూర్చుంది. ఆ కోడి వాటిని పగనూ రాత్రి కాపలా కాయడం మొదలుపెట్టింది. కుక్కలు, కాకులు, గద్దలు గుడ్ల దగ్గరకు వచ్చినప్పుడల్లా అది తన ప్రాణాలను పణంగా పెట్టి వాటిని తరిమివేసేది. ఒక ఉదయం ఆ 4 గుడ్లు పొదిగి 4 చిన్న పసుపు రంగు బాతుపిల్లలు బయటకు వచ్చాయి. తమ తల్లి కోడిని చూడగానే ఆ పిల్లలు కిచికిచిలాడటం మొదలుపెట్టాయి. ఆ కోడి ప్రేమ గెలిచింది. ఇప్పుడా కోడి వాటి పూర్తి బాధ్యతను తీసుకుంది. ఆ కోడి వాటి కోసం దూరం నుంచి గింజలు తెచ్చి తన రెక్కల కింద నిద్రపుచ్చేది. ఆ పిల్లలు ఆ కోడినే తమ నిజమైన తల్లిగా భావించేవి. అది ఎక్కడికి వెళ్లినా దాని వెనుకే పరిగెత్తేవి. ఆ కోడి వాటిని నది ఒడ్డుకు నడకకు తీసుకువెళ్ళింది. పిల్లలు నీటిని చూడగానే వాటిలోని బాత స్వభావం మేల్కొంది. ఒక్కొక్కటిగా అవి నదిలోని లోతైన నీటిలోకి దూకి సంతోషంగా ఈత కొట్టడం ప్రారంభించాయి. ఇది చూసి ఆ కోడి కంగారుపడింది. ఓయ్ నాయనా, బయటకురా, నీళ్లు చాలా లోతుగా ఉన్నాయి, నువ్వు మునిగిపోతావు, కోడి భయంతో అంది. ఆమె వణికిపోతోంది. తన పిల్లలు నీటిలో పడి చనిపోయాయని ఆమె అనుకుంది. ఆ బాతుపిల్లలు నీటి మధ్యలోకి చేరుకున్నాయి. ఆ కోడి ఒడ్డున నిస్సహాయంగా ఏడ్చింది. తిరిగి వేగంగా ఒడ్డువైపు ఈదాయి. అవి నీటిలోంచి బయటకు దూకి తమ తల్లి కోడి కాళ్లను పట్టుకోవడానికి పరిగెత్తాయి. అమ్మా, భయపడకు, మేము నీతోనే ఉన్నాము అని కోడి ఆమెతో చెప్పింది. సంబంధాలు కేవలం రక్త సంబంధానికి సంబంధించినవి కావని, అవి ఒక ప్రాణాన్ని కాపాడే ఆప్యాయతకు సంబంధించినవని ఆ అడవి మొత్తం గ్రహించింది. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి కంటే బిడ్డను పెంచే తల్లి హోదా ఎల్లప్పుడూ ఉన్నతమైనది.